పట్టుకోవాలా? పొలాలు లేవు, దానికి మసాలా లేవు. బ్రహ్మత్వాన్ని పొందిన జ్ఞానికి బ్రహ్మత్వాన్ని పొందిన జ్ఞానికి ఈ శరీరం తొడుపు లాంటిది. మనం ఒంటికి చొక్కా ఎలా వేసుకుంటున్నామో, పంచకర్తల చొక్కా ఎలా వేసుకుంటున్నామో, జ్ఞానికి శరీరం తొడుపు లాంటిది. మనందరికీ శరీరమే బంగారం, శరీరమే అమృతం, దీనికి మించి ఇంకొకటి లేదు. ఇది మన మనస్తత్వానికి సంబంధించిన గుణాలు ఇవి. అయితే మనం కూడా బ్రహ్మత్వాన్ని పొందొచ్చు. ఎప్పుడు పొందేది కూడా బాగా కోతలు పెట్టినా సరిపోయా. బ్రతికినంత కాలం అదే పనే కదా. నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పరుండే వరకు ఏదో ఒక కర్మ చేస్తుండాల్సింది. అంతా సంపాదన కోసమే, హోదాల కోసం, బిరుదుల కోసం, ఉద్యోగాల కోసం ఏదో ఏదో చేస్తుండాల్సిందే. చేశాం ఒక రోజు ఎప్పుడో పడిపోయాం, అయిపోయింది. అయితే దీనికి అంతం లేదా, తీరం లేదా, ఈ జన్మకు వృత్తి లేదా? ఎందుకు లేదు? బ్రహ్మాండంగానే ఉంది. దాని దేశం పోతుంది ఎవరు? దాన్ని చూడటానికి పోతుంది ఎవరు? మనలో ఆత్మజ్యోతి, మన హృదయంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మజ్యోతి వెలుగుతుంది. వెలుగుతుంది అనేది ఎంతమంది గుర్తుంది? పురాణాలు చదువుతాం, శాస్త్రాలు చదువుతాం, భగవద్గీతను బట్టి పెడతాం. భగవద్గీతలో శ్లోకాలు ఎక్కడ అడిగితే అక్కడ చెప్తాం, దానికి అర్థం ఎరగది చెప్తాం, సంస్కృతం చెప్తాం, ఉపనిషత్తులు చెప్తాము, వేదాంత రహస్యం అంతా చెప్తాం. కానీ తాను తెలుసుకోలేడు. మనం ఎంత బ్రహ్మాండం అంతా చూస్తున్నాం. మన కంటితోటి ఇక్కడి నుంచి ఆకాశం వరకు ఎంత ఎలుపు ఉందో అంత వరకు చూస్తున్నాం. కానీ మన కన్ను ఏమైనా మనకు కనపడుతుందా? చూసుకోగలమా? ఆలోచించండి. ఎవరైనా చూసారా? మీ కళను మీరు చూసారా? మీ ముక్కు, మీ నోరు, మీ కళ్ళు, మీ చెవులు, మీ తలకాయి, ఈ మొత్తం ఎప్పుడైనా మీకు కనపడిందా? మన ఈపు మనకు కనపడదు, మన కళ్ళు మనకు కనపడవు, మన చెవులు మనకు కనపడవు, మన నోరు మనకు కనపడవు. ఇంత మాత్రమే సంబరానికి కొండలెక్కి కోతలు పెడతాడు. తను తాను తెలుసుకోలేడు. ఇప్పుడు మనం ఎవరని మీకేమనిపిస్తుంది? మనం ఎవరిని అంటే మీకేమనిపిస్తుంది? నేను మనిషిని అని చెప్పగలుగుతారా? నేను ఆత్మను అని చెప్పగలుగుతారా? దేవుణ్ణి అని చెప్పగలుగుతారా? చెప్పండి, ఏమని చెప్పగలుగుతారు? నేను ఒక మనిషిని అంటారు, ఇంతవరకే చెప్పగలుగుతాను.
నేను ఆత్మను, నేను దేవుణ్ణి, నేను పరబ్రహ్మ స్వరూపం, నాలో ఆత్మజ్యోతి వెలుగుతుంది, అఖండ జ్యోతి అనేది వెలుగుతుంది, అండపిండ బ్రహ్మాండములన్నిటికీ ఆధారమైనటువంటి జ్యోతి నాలో ఉంది, ఈ జగత్తుకే వెలుతురునిచ్చేటటువంటి ఆత్మజ్యోతి నాలో ఉంది. కాబట్టి నేను పరబ్రహ్మ స్వరూపము అని చెప్పగలమా? చూడండి, ఎంతెంతో తెలుగులోని మంచి రాష్ట్రాలు తారుమారు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది దేశాన్ని తలకిందు చేసేవాళ్ళు ఉన్నారు, మహాయోధాన యోధులు ఉన్నారు. భూమి అడుగునుందో అడుగున ఏముందో దాన్ని తెలుసుకోగలుగుతున్నారు. ఇవాళ ఆకాశంలో చంద్రమండలం ఎక్కడ ఉందో తెలుసుకోగలుగుతున్నారు, అంగారక మండలాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు సూర్యమండలాన్ని తెలుసుకోవాలట. ఆడకు పోతే కానీ దోమలు రాలినట్టు రాలిపోరు, అప్పుడు విషయం అర్థం అవుతాం. ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నారు. రైలు తయారు చేశారు, దాన్ని నడిపే శక్తిని కనుక్కొని దాన్ని నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు. ఇన్ని తెలుసుకున్న మానవుడు తను తాను తెలుసుకోవటం లేదు. కారణం ఏంటి? ఎందుకని? ఆ మాయాదేవత అజ్ఞానంలో మనల్ని పడేసింది. అందువల్ల దాన్ని ఎప్పుడో మర్చిపోయాం, పుట్టినాడే మర్చిపోయాం దాన్ని. పుట్టి ఒక్కొచ్చిన మొదలుకొని ఇటు పరిగెట్టమే, జగత్తులో పరిగెట్టమే. పనిచేసేటప్పుడు పనిచేసేది, నిద్రొస్తే పండుకునేది, ఆకలి అయితే తినేది. ఇదే మనం చేసే ప్రయత్నం. నిద్రపోకుండా మానవుడు ఎవరైనా ఉండగలరా? నిద్రని జయించగలరా? స్వశక్తిగా సొంతంగా తనకు తానే జయించగలరా? నిద్రను జయిస్తే వాడే బ్రహ్మస్వరూపుడు అవుతున్నాడు. బ్రహ్మానికి నిద్ర లేదు కదా, బ్రహ్మస్వరూపానికి నిద్ర లేదు, తామసం లేదు, చీకటి లేదు, అజ్ఞానం లేదు, అమాయకం లేదు, ఏమీ లేదు. ముందొకటి సత్యం, ధర్మం, న్యాయం, జ్ఞానం. అటువంటి శక్తి మనలో ఉందే, ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది అటువంటి శక్తి. మనం ఎందుకు తెలుసుకోకూడదు? తెలుసుకోవచ్చు. దాన్ని సాధించి కొద్దిగా సాధన చేసి తెలుసుకోవచ్చు. మహా తేలిక తెలుసుకోవడం. కానీ దాని దిశగా మనని ఇదే ప్రకృతి. ఎంతసేపటికి దేశం పడి పరిగెత్తుకునే ఈ మాయను మనం ఎలా జయిస్తాము? ఈ అజ్ఞానమైన మాయను మనం జయించలేము. ఒక మహాత్ముడు, బ్రహ్మత్వాన్ని పొందినటువంటి మహాత్ముడు ఎక్కడైనా ఉంటే ఆ మహాత్ముడిని పట్టుకొని తన నిజ స్వరూపాన్ని తెలిపించుకొని ఉపదేశం ద్వారా తన శరీరంలో ఉండ నిజరూపం, తన నిజరూపమే, మన నిజరూపమే మన శరీరంలో ఉండదు. ఇది కాదు మన నిజరూపం. ఈ పైన కనపడే ఈ తొబక కాదు మన నిజ స్వరూపం. లోపల ఉన్న అంతర్గతంగా జ్యోతిస్వరూపం అయి వెలుగుతుంది అంతర్గతంగా. దాన్ని తెలుసుకుంటే జన్మ కడతేనంటే ఇక మళ్ళీ జన్మ అంటూ లేదు. పుట్టడం అంటూ ఇక ఉండదు, చావటం అంటూ ఇక ఉండదు. దాన్ని పొందితే అయితే పొందేది ఎట్లా? చేపలు పరిగెత్తడే పని.
పరిగెత్తేవాడంతా అటు పరిగెత్తి 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 అటు పడిపోవాల్సిందే, కూలిగుంట్లో పోవాల్సిందే. అయితే ఆడనో ఒకరు మాత్రం నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు చావాలి, నేను పుట్టింది ఎందుకు, మరి నేను ఎందుకు చావాలి, పుట్టిన తర్వాత పుట్టించింది ఎవడో వాడే చంపకుండా ఉండొచ్చుగా. మరి పుట్టించిన వాడిని అడుగుదామంటే వాడు ఎక్కడున్నాడో మనకు తెలియపోయా. నేను అడుగుతాం మనం పోయి. అదే బుద్ధ భగవానుడు పుట్టిన తర్వాత ఎవరైనా సావాసిదేనన్నాడు మంత్రి. ఓ శివారు దేశపోతుంటే కాటికి చూసి అదేంటి అక్కడ వాళ్ళు అతన్ని మోసుకొని పోతున్నారు అని అడిగాడు. అంటే ఆ బుద్ధ భగవానుడికి శాస్త్రజ్ఞులు చెప్పారంట, అయ్యా నీ కొడుకుని 16 సంవత్సరాల దాకా ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టనివ్వదు, ఎక్కడున్నా కానీ నీ సౌధంలోనే ఉంచు, నీ గ్రామంలోనే ఉంచుకో, నీ ఇంట్లోనే పెంచుకో. ఈ లోపల ఎప్పుడైనా నీ ఇల్లు దాటి బయటకు పోయేటట్టుగా నీ చేయించి ఇక్కడ అని చెప్పారంట. అందుకని పెద్ద ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి వాళ్ళ రాజు, వాళ్ళ తండ్రి దాంట్లో ఆయన కావాల్సిన సౌకర్యాలకి ఏర్పాటు చేసింది. చుట్టూ దాని పెద్ద గోడవడి కట్టి దాంట్లోనే పెట్టి ఆయన తిప్పుతున్నారు. ఒకనాడు తండ్రి ఎటో పోయినా అంట, ఏ ఊరో పోయినా అంట. ఆయాలే ఈ కొడుకు పురుగు తెలిసింది. ఏమని, చిన్నప్పుడు మొదలుకొని నేను ఇక్కడే పడి చచ్చాను, పోయికొచ్చామంట, ఊరు చూసేద్దాం ఎలా ఉందో, పట్టణం చూసేద్దాం అని మంత్రిని ప్రాధాయపెట్టి, మంత్రి నువ్వు నాకు కాపలా ఉన్నావు కదా, ఎటు పోకుండా, నేను ఎటు పోను కదా నేను తప్పించుకొని ఊరు చూసేద్దాం, ఊరు ఇంత ఊరుంది, బజారు తిరిగి ఊరు చూసేద్దాం, మా నాన్న లేడియాల చూడాలని ఆసక్తిగా ఉంది. పోదాం మా నాన్న. అయ్యా వద్దు, మీ నాన్నగారు నన్ను చంపుతాడు మొదలెట్టన్నా కానీ నువ్వు బయటకు పోయావంటే మీ నాన్న నన్ను చంపేస్తాడు అని అడ్డం చేయి. కాదు, నువ్వు వస్తావా, రాకపోతే నీకు ఈ బజార్ని పోయి ఆ బజార్ నుంచి వస్తాను. ఈయన ఎట్టా మొయిటి పొట్టు పెట్టాడే ఉండడని చెప్పి సరిపోదాం. ఊళ్ళో బజార్లు తిరుగుతూ ఉంటారు. ఒక దిక్కు ఒక ముసలాయన్ని మంచంలో కూర్చోబెట్టి లేవదీసి ఇది మడతలు పట్టుకొని నుంచోబెట్టి నీళ్లు పంపిస్తున్నారు, రోజంతా గడిగి స్నానం చేపిస్తున్నారు. అదేం చేయాలి, ఆయన అంటున్నాడు, ఏంటి ఇద్దరు మనుషులు పట్టుకొని లేవదీస్తున్నారు, ఏంటి 2 ఎకరాలు పట్టుకొని మనిషి కింద పడకుండా పట్టుకున్నారేంటి, ఆయన ఏంది అంటున్నాడు అంటే, జరిగింది మొదలుకొని ఇంతవరకు బయటకు పోయి ఏది చూశారండి, చూడటం కొత్తగా ఉంది. అడిగాడు మంత్రిని, ఏందయ్యా అలా ఆ పని చేస్తున్నారు. అయ్యా ఆయన పెద్దవాడు అయిపోయినాడు, ముసలివాడు అయిపోయినాడు, మనం కూడా కొన్నాళ్ళకి అలానే అవుతాము, ముసలివాడు అవుతాము. మనల్ని కూడా ఇంకొకరు ఎవరన్నా లేవదీసి నుంచోబెట్టి కట్టి నీళ్లు పోసి కడిగి ఒక గుట్ట కట్టి ఆ మంచం మీద పడేయాల్సి నేను అన్నారు. అప్పు మనం కూడా ఇటు రాసిందేనా, తప్పకుండా. ఇంకా అక్కడ దూరం పోయాను.
ఇంకా కొంత దూరం పోయేటప్పటికి ఒక ఆయన అసలు మనసులో నుంచి లేవలేకుండానే ఉన్నాడు. మనసులో నుంచి లేవలేకుండా ఉన్నాడు. లేవది నుంచోబెడితే నుంచోలేడు, కూరబడతాడు. అందుకని లేవదీసి కూర్చోబెట్టే ఒక మనిషి పట్టుకొని నోట్లోకి అతి గిజ్జిపోస్తున్నాడు. అదేంది ఆయన కట్టపోస్తున్నారు, తినలేడా అన్నాడు ఈయన బుద్ధుడు. తింటాడయ్యా, ఆయన పైన అయిపోయింది, సహోదరు వాళ్ళకి వచ్చాడు, ఇంకా లేవలేడు, కూర్చోలేడు. నా ద్వారా వాళ్ళు పట్టుకొని లేవ తీసి కూర్చోబెట్టి కాస్త గింజిపోతున్నారు కడుపులోకి. ఓహో, మనం కూడా ఇచ్చే కదా, మనం కూడా ఇచ్చ కావాల్సిందే. అంటే ఏదయ్యా పుట్టింది ఎందుకు, మన ఇటు బాగా ఉన్నాం బ్రహ్మాండంగా, అట్ట మసులుతనం రావటం ఎందుకు, లేవలేకపోవటం ఎందుకు, చావటం ఎందుకు, ఏందయ్యా దీన్ని నైజుకోవడం అలాంటిది అన్నాడు. సరే, ఇంకా కొందరం పోయేటప్పటికి ఒక ముసలాయన్ని పట్టుకొని, ఒక ముసలాయన పండు ముసలాడు చనిపోయినాడు. ఇంటి ముందర పెట్టుకొని చుట్టూ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నారు వాళ్ళగా. అదేందయ్యా వాళ్ళు అట్లా ఏడుస్తున్నారు, ఏమైంది వాళ్ళు ఇంట్లో, ఏదో వాళ్ళ ముసలాయన చనిపోయినాడు, ఇలా చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు. చనిపోయారు అంటే అర్థమైంది దానికి. చనిపోయారు అంటే శరీరం పడిపోతుంది, ఇక మాట లేదు, బల్బు లేదు, తిండి లేదు, చెప్పలేదు, పిలిచినా బలకడు. 2-3 రోజులు ఇంట్లో పెట్టుకున్నాం అంటే గప్పు కొట్టిపోయింది. అది మన పరిస్థితి. అంటే మనం కూడా అట్టే అవుతాం, తప్పకుండా అంతే. ఇంకా కొందరం పోయాను. ఒక ముసలాడిని చనిపోయాడు, ముసలాడిని పాడి మీద పెట్టి కట్టి కాటికి మోసుకుపోతున్నాడు, శ్మశానానికి మోసుకుపోతున్నాడు. నేలగాళ్ళు, నలుగురు మోసేవాళ్ళు, వెనక మంది కొంతమంది ఏడుస్తూ పోయేవాళ్ళు. ఈ దృశ్యం కనపడింది. అదేందో అలా అతను కట్టుకుని మోసుకుపోతున్నారు అన్నారు. అయ్యా ఆయన పైకి ఆయన చచ్చిపోయినాడు, ఆయన్ని తీసుకుపోతున్నారు కాటికి చెప్పారు. ఏం చేస్తారు తీసుకుపోయి, ఏది చేసేది, కట్లో పెట్టి తగల పెడతారు, కట్టెలో పెట్టి. మన ఆయన మనల్ని కూడా ఎట్లా తగల పెడతారా, తప్పకుండా. మనం కూడా ఎట్లా చావాల్సిందేనా, ఇంతే. ఒళ్ళు జాలదరించిపోయి బయట ఇప్పుడు అయ్యాడు. మంత్రి వద్ద వెనక్కి తిరిగినాడు. వెనక్కి తిరిగి వచ్చి ఆ సౌదంలో పడ్డాడు. ఇక ఆలోచన పెట్టుకున్నాడు, ఎట్లా చావకుండా బతికేది ఎట్లా, ఎవరు బతికిస్తారు అసలు. ఆలోచన పెట్టుకొని మంత్రిని అడిగాడు. మంత్రి, చావకుండా బతకడా మానవుడు అసలు, అప్పుడు వచ్చిన వాళ్ళు, అందరూ తెచ్చిన వాళ్ళేను, మొత్తం తెచ్చేవాళ్ళే, ఎవరు ఉండేవాళ్ళు అసలు ఈ చావుని తప్పించుకున్నాడు ఎవ్వరు లేరా, ఉన్నారంటే ఎక్కడ అడవుల్లో, బడవల్లో, కొండల్లో, బాణల్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారంట వాళ్ళు మహానుభావులు. వాళ్ళు కూడా ఉండరు, శరీరం లోపల దాన్ని తెలుసుకొని శరీరాన్ని అవతల మారేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారంట. అంతవరకు నాకు తెలుసయ్యా, నేను అది వెళ్ళిన తర్వాత అట్టనా అన్నాడు. ఆయనేమో తల గట్టిగా బిగి చేసి పడుకున్నాడు. ఆలోచించి విరక్తి పెరిగిపోయింది. ముసలితనం రావటం ఏంటి, తలంతా నడిచిపోవటం ఏంటి, మంచంలో పడి లేవలేకపోవటం ఏంటి, ఒకనాడు చావటం ఏంటి, ఇది మంచి పని కాదు. దీన్ని అసలు ఏదో తెలుసుకోవాలి.
సావు సంగతి తెలుసుకోవాలి అనుకున్నాడా నేను ఎడకాని తెలుసుకున్నాడా ఎక్కడ బయట ఇక్కడ వెళ్ళిపోయాడు, దేశం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో ఎవరు తెలియదు. ఎక్కడ నేను చావకుండా బతికించేవాడు ఎక్కడున్నాడు అని తిరిగి 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 దేశమంతా తిరుగుతున్నాడు. ఎక్కడ పోయినా బతికించేవాడు ఎవడాడు. తిరిగి తిరిగి ఆఖరికి చిరుగుబుట్టి శరీరం సోలిపోతా, కళ్ళు తిరిగిపోతున్నాయి, కాళ్ళు చచ్చపోతున్నాయి. ఎందుకు లేరా సస్తే తేడాగా చెప్పిపోతున్నాయి. ఉంటే వద్ద పోతే పోయిందని ఒక చెట్టు దగ్గర పండుకొని కాళ్ళు జాతలు ఆరుగాటి వండుకొని పోయే ప్రాణం వచ్చే ప్రాణంగా ఉన్నాడు. ఎవరు ఈయన చూసిన వాళ్ళు ఎవరు లేరు. చూసినా వాళ్ళ దాన్ని వెళ్ళిపోతున్నారు. ఎవడో చెట్టు కింద పండుతున్నాడు. దాన్ని ఒక పెద్ద వచ్చిందట, అల్లాకి వచ్చింది. ఈ పట్టుకొని కుర్రాడు చూసింది. కుర్రాడు వయసులో ఉన్నాడు, మంచి వయసు. పండుకొని నోరు తెచ్చి నోట్లోకి ఈగలు పోతున్నా కూడా తెలియకుండా పడుకొని ఉన్నాడు. ఏమైంది ఇప్పుడు తనకి? అసలు ఏం కావాలి, దీన్ని ఎట్లా తెలుసుకోవాలని దగ్గర పోయి చూస్తే ఏం లేదు. కట్టాలు ఉండాలి. ఆ ఊపిరాడే అన్నం అది ఊపిరి అంటుంది లోపల. అది ఎప్పుడు ఆరిపోతుందో, ఆ దీపం ఎప్పుడు ఆరిపోతుందో బయటకు పోతుంది. కొంచెం గుడుగుడు గుడుగుడు అంటుంది. అన్నం లేక నీళ్ళు లేక అడ్డం పడిపోయినట్టుండే, చచ్చిపోయేటట్టుండే. ఇప్పుడు ఏం చేయాలా? ఊళ్ళోకి పోయి ఇక్కడ మంచిది చేద్దాం అంటే నేను ఊళ్ళోకి పోయి మంచిది తీసుకొని వచ్చేదా, చస్తాడా బతుకుతాడా? ఉండడం, చచ్చిపోతాడు అని ఆలోచించుకొని ఇప్పుడు నేనేం చేయాలి? ఈ మనిషి నేను ఎలా బతికించాలి అనుకొని ఆమె ఆలోచించిందా. ఆ తల్లి బిడ్డ తల్లి అంటే నేను లాభం లేదు, నేను ఊళ్ళోకి పోయిన తర్వాత ఈ మనిషి బతకడు అని ఆ తల్లి శనిపానం పిండిందంట నోట్లో. గొంతు పుట్టుకోత ఇది కలిసేటప్పటికీ అది తెలిసిందంట. ఇంకా అశ్విని వినింది. ఒక్కరో గోత పెట్టింది, లేవ తీసి కూర్చోబెట్టింది. ఎవరవయ్యా నువ్వు అంది. ఏం పలానా రాజు కొడుకులు అన్నాడు. అదేందయ్యా రాజు కొడుకు ఏంది, ఇట్లా రావటం ఏంది, ఇట్లా తిరగటం ఏంది, ఇట్లా బయటపోవటం ఏంది, ఏంది అసలు నీ విషయం ఏంది, నువ్వు అసలు నిజంగా రాజు కొడుకువేనా అని అడిగితే నేను రాజు కొడుకు నేనమ్మా, చావకుండా బతకాలి, నన్ను చావకుండా బతికిచ్చేది ఎవరున్నారు, దేశంలో ఎక్కడ ఉన్నారు అని వెతుకుతున్నాను నేను, నాకు ఎక్కడా కనిపించలేదు, ఏం చేసేది, ఎట్టకెళ్తే నేను చావకూడదు, నన్ను బతికించే వ్యక్తి నేను కనుక్కోవాలి అని తిరుగుతాను అలా దేశం అంతా. ఎక్కడ తిరిగినా ఎవరు కూడా బతికిచ్చేవాడు ఎవరు లేక ఎక్కడా కనపడాల. ఇక్కడ ఏం చేశారమ్మా, తిరిగి 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 నా పని అయిపోయింది. వచ్చి అది చెట్టు కింద పడ్డాను. ఎట్లా నువ్వు గొంతులో నీళ్లు పోసి నన్ను బతికిచ్చావమ్మా అన్నా. ఇచ్చిన ఆయన
ఇంత కూడు నీళ్లు లేకుండా దేశం పట్టుకొని దేశం అంతా తిరుగుతుంటే నీకు అన్నవాడు పెడతాడు. ఆకలి అయితే శరీరానికి ఆహారం అయితే కానీ ఉండదు. శరీరం ఉంటే కానీ దాన్ని తెలుసుకోలేవు. శరీరం పడిపోయిందంటే ఇంక మేము తెలుసుకునేది ఏముంది? శరీరం బాగానే ఉండాలి, రోగాలు వ్యాధులు ఏవి లేకుండా ఉండాలి, ఆరోగ్యవంతుడిగా ఉండాలి. అట్లా ఉండి నువ్వు తెలుసుకోదలుచుకున్న సంగతి ఏదో తెలుసుకోపోయి, కానీ శరీరాన్ని బట్టి చంపబాకు. అది మా ఊళ్ళో పోయి ఊళ్ళోకి వస్తే మా ఇంటికి చేసిపోతారో అంతానే వెళ్తారు, బయటికి రమ్మని. సరే పోయాడు, ఇంటికి పోయాడు, దానం పెట్టి తిన్నాడు. పోతున్నానమ్మా అన్నాడు. ఇదిగో అయ్యా పోతే పోయావు, నీకు ఆకలైనప్పుడు 4 ఇళ్ళు అడుక్కో, 4 ఇళ్ళకు పోయి అంత ముద్ద పెట్టమ్మా అని అడుగు. తలా మొదలు పెడతారు. 10 ముద్దలు 10 ఏళ్ళకు పోయి 10 ముద్దలు సంపాదించుకుంటే నీ కడుపు నిండుతుంది. తర్వాత నువ్వు సాధించుకో. శరీరాన్ని మట్టుకి ఆహారం పెట్ట పవిత్ర ఇది బయటపోతుంది. పడ్డాక నువ్వు చేసేది ఏంటి? ఏమి లేదు అని చెప్పిన ఉపాయం. సరే అని మొదలుకొని నా భిక్ష పెట్టుకొని తిరుగుతూ ఒక మహాత్ముడు తిరుగుతుండగా తిరిగిన మహాత్ముడు కనపడ్డాడు. ఓ చెట్టు కింద కూర్చొని ఆయన తప్పదు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గర పోయాడు. అయ్యా మహానుభావ, నీకు దండం పెడతాను, నేను చావకుండా బతికిచ్చే వాడు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఓ అబ్బో, నేను ఒక్కసారి విసురు పెట్టాడే అనుకొని దగ్గర రమ్మన్నాడు, కూర్చోబెట్టాడు. నేను ఆత్మోపదేశం చేస్తున్నా, నీకు బ్రహ్మోపదేశం చేస్తున్నా. నీ నిజ స్వరూపం నీలోనే ఉంది. ఈ స్వరూపం ఇది కాదు, లోపల జ్యోతి స్వరూపం అయింది నీలో. అదే ఓంకార స్వరూపం, అదే జ్యోతి స్వరూపం, అదే ఆనంద స్వరూపం. 3 కలిసింది ఆనందో బ్రహ్మ అన్నారు. దీన్ని నేను చెప్పిన సాధన ఆత్మ సాధన, ఆత్మ ధ్యానం. నేను చెప్పినట్టుగా టైం తప్పకుండా రోజు రేపు మాపు ఈ ధ్యానం చేసుకుంటాడు. 6 నాళ్ళకి నీకు అంతా తెచ్చిపోతుంది. అలాదిగా ఆ చెట్టు అవుతుంది చూడు, దానికి వెళ్ళి కూర్చొని తప్ప చేసుకుంటున్నా. ఆ చెట్టు కింద పోయి అలాగే పోతున్నా. ఆ చెట్టు కిందనే చిట్టు పొందాక ఆత్మ సాక్షాత్కారం అయింది, ఆత్మ జ్ఞానం కలిగింది. శరీరానికి ఆత్మకి సంబంధం లేదన్న సంగతి తెలిసిపోయింది. ఆత్మ నేనే, శరీరానికి నాకు ఏ సంబంధం లేదు అని తెలుసుకున్నాడు. ఇక్కడ అంతా అయిపోయింది. నేను చచ్చేవాడిని కాదు, పుట్టేవాడిని కాదు అనుకున్నాడు. ఇక్కడ దేశంలో అందరూ చచ్చిపోతున్నారు. ఎవరన్నా వస్తారేమో వాళ్ళని కూడా కొంచెం ఈ దారి తిప్పి బతికిద్దామని చూస్తే ఎవరూ దొరకలేదంట. తిరగంగా దేశమని తిరుగుతుంటే ఎవరో దొరికారంట. ఒకడు దొరికాడు, దాని మీద 2వ వాడు దొరికాడు, దాని మీద 3వ వాడు దొరికాడు. ఇట్లా 4-5 దొరికారు. వాళ్ళందరూ వెంటేసుకొని తిరుగుతున్నాడు. వాళ్ళకు బోధిస్తా, ఈ ఆత్మబాధ బోధించుకుంటూ తిరుగుతున్నాడు. తిరుగుతూ ఒకనాడు ఈ శనిపానం వెళ్ళి బతికిచ్చింది ఈ తల్లి వాళ్ళ ఇంటికి పోయాడంట.
ఎదుగుతున్నాడు, వాళ్ళు దొరికింది ఆడిపోయాడు. అమ్మా అని బిషం ఏమన్నా అంట, ఇంట్లో నుంచి బిషం తీసుకొని వచ్చిందంట. వచ్చేదాకా అలా ఆమె కలిసి అది చూస్తూ ఆమె నడుస్తున్నాట. నువ్వు కదమ్మా నన్ను బతికించింది, ఆ యాలను నన్ను బతికించకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అనుకుంటూ నుంచున్నా అంట. అంతలో కొడుకు వచ్చాడు ఇంట్లోంచి బయట. వాడు చూసి అన్నాడంట, అరే నాయన నీ ఎంగిలి పాలు దాగి నేను బతికారా అన్నంట. ఆ పిల్లని అతను చూసి, నీ ఎంగిలి పాలు దాగి నేను బతికారా అన్నా. అంటే ఇప్పుడు ఈయన దశావతారాలు ఒక అవతారంగా తీసుకున్నారు ఆయన, బుద్ధ భగవాన్. నేను ఎవరు, ఇదే దాని సమస్య వాళ్ళకి. నేను ఎవరు? నేను మనిషినా, జీవుడినా, ఆత్మనా, బ్రహ్మమా, దేవుడా, ఎవరు నేను? దీన్ని తెలుసుకునేది ఇట్లా. ఎక్కడో ఏ మహానుభావుడి చేత ఒక బ్రహ్మోపదేశం పొంది దాన్ని ధ్యానం చేసుకుంటూ కూర్చో, వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి అదే తెలిసిపోతుంది. మనం కూర్చోగలుగుతామా? నిద్ర లేచేది మొదలుకొని చాలా జరిగినట్టు పరిగెత్తమే మొదలు. నిద్ర లేవడం, బంధు కడుక్కోవడం, టిఫిన్ చేసుకోవటం, అన్నం వండుకోవటం, తినడం, ఏదైనా ఒక పని చేసుకోవటం, మళ్ళీ మధ్యాహ్నం తినటం, మళ్ళీ సాయంత్రం దాకా ఏదో పని చేసుకోవడం, రాత్రి తినటం, తెల్లవారు పడుకొని నిద్రపోవడం. మనకి ఎప్పుడు తేలిక ఉంది? దేవుడిని తెలుసుకోవాలన్న తేలిక ఎప్పుడు మనకి? ఒక్క క్షణం ఏమైనా తేరుకుందా? అంటే మనం దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచించడానికి కూడా మనకు టైం లేదు. దేవుడు ఉంటే ఎక్కడున్నాడు? అసలైన దేవుడు ఎవరు అని ఇది ఆలోచించుకుందామంటే ఆలోచించుకోవడానికి కూడా టైం లేదు. వాడు పిలిచారు, ఏడు పిలిచారు, ఏడబారు మరి ఉద్యోగస్తులకి, నాయకులకి తీరికే ఉండదు, మాట్లాడటానికి తీరికే ఉండదు. సరే, ఇప్పుడు అదన్నట్టు పెట్టు. ఇప్పుడు మనం బ్రహ్మత్వాన్ని పొందాలి. ఏం చేయాలి? చావకుండా బతకాలి. నిష్ఠగా కూర్చొని శరీరం నిష్ఠగా కూర్చోబెట్టి తలకాయ వెనక్కి కానీ ముందరకు కానీ వాడకుండా ఈ భూమి మధ్య స్థానంలో పెట్టి నిలిపి శ్వాసను అక్కడ లాక్కుంటూ కడుతుండు ఇటు ఈ భూమధ్య స్థానంలో చూస్తున్నట్టుగా జ్ఞాపకం పెట్టుకొని ఈ శ్వాస వచ్చేపోయే శ్వాసని జ్ఞాపకం పెట్టుకొని అలా చూస్తూ కూర్చో. ఇటు కన్ను చెదరనివ్వాలి. ఏ ఆలోచన దగ్గరికి రానియద్దు. కోపతాపాలు కానీ, అసూయలు కానీ, అహంకారం కానీ, అభిమానం కానీ, గర్వం కానీ, పౌరుషం కానీ, పందాలు కానీ ఇటువంటి ఏది దగ్గరికి రానివ్వాలి. కోపం, క్రోధం, కామ, క్రోధ, లోభ, మోహ, ఆశ్చర్యములు, త్రిగుణాలు, దశేంద్రియాదులు, ఇవన్నీ ఏదన్నా ఉండాలి. అన్నీ ఏ ఒక్కటి కూడా నీ దగ్గర రాలి. అవన్నీ నువ్వు కాదు, నేను కాదు. అవన్నీ ఎందుకు ఆగుతారు? రాశారు అని నువ్వు నిర్ధారణ చేసుకొని వైరాగ్యం కలిగి కూర్చొని సాధన చేయని మొదలుపెడితే కొద్ది రోజులకి
నీ ముఖంలో పెట్టుకున్న బొట్టు కనపడుతుంది. అర్థం చూసుకుంటే అర్థంలో మన ముఖం కనపడుతుంది, మన ముఖాన్ని బొట్టు కానొస్తుంది. ఇప్పుడు ఇట్లా ధ్యానం చేస్తూ కూర్చున్నావు అంటే నీకు బొట్టు నీకు కనపడుతుంది ఎదురుగా. కొన్ని రోజులకి మొత్తమే కనపడుతుంది, ఇంకా కొన్ని రోజులకి శరీరం అంతా కనపడుతుంది. ఇచ్చటి శరీరమే ఎదురుకుండా కూర్చొని కనపడుతుంది. ఇంకా కొన్ని రోజులకి చూడను ఆ ఎదురుకుండా కూర్చున్న స్వరూపం జ్యోతి స్వరూపంగా మారిపోతుంది. ప్రకాశవంతంగా అంతా ప్రకాశం, అంతా జ్యోతి స్వరూపమే. ఈ శరీరం అంటులేదు. ఆ ప్రకాశ స్వరూపంలోనే కాళ్ళు, చేతులు, తలకాయ, ముక్కు, చేతులు, చెవులన్నీ, ముక్కు, నోరు అన్నీ జ్యోతి స్వరూపంలోనే కనపడుతుంది. అది కొన్నాళ్ళకు ఇంకా కొద్ది రోజులు చూడను అది నేనే వచ్చి రాబడి. అయితే ఇప్పుడు కనపడింది, ఎక్కడి నుంచి కనపడింది జ్యోతి స్వరూపం? నీలో ఉన్న జ్యోతి స్వరూపమే బయట కనపడింది. ఆ శరీరం నిండా నిండుకొని శరీరాన్ని కానరాకుండా చేసినట్టుగా కనపడింది నీకు. ఆ కనపడేది నీ శరీరంలో జరబెట్టింది. అప్పుడు శరీరం అంతా జ్యోతిర్మయమే. కళ్ళు మూసుకుంటే శరీరం నఖశిఖ పర్యంతరం జ్యోతిర్మయమే, జ్యోతి స్వరూపమే. నువ్వు కళ్ళు తెచ్చిన జ్యోతి స్వరూపమే. కళ్ళు తీసి చూస్తున్నా కూడా జ్యోతిలోనే ఉంది నీ శరీరం. ఆ జ్యోతి నువ్వయ్యే ఉన్నావు. ఆ జ్యోతిలోనే ఉంది నీ స్వరూపం. అక్కడి నుంచి ఓంకారం కనపడుతుంది. దశవిధ నాగాలుగా కనపడుతుంది ఓంకారం. మధ్య రకాలుగా కనపడి ఆఖరికి ఒక్కటే అవుతుంది. ఇటు ఓంకారము వింటూ అటు ప్రకాశాన్ని చూస్తూ కొన్ని రోజులు ఉన్నామంటే ఆనందం ఉప్పర తిప్పగా బయటపడుతుంది. శరీరం మంచినీళ్ళు, శరీరం భరించలేనంతటి ఆనందం. గడగడ శరీరం ఉలికిపోతుంది. ఆనందం భరించలేనంత ఆనందం వచ్చి పడుతుంది. ప్రకాశం ఓంకారం అలానే ఉంటుంది, ప్రకాశం అలానే ఉంటుంది. ఈ ఆనందం వచ్చి దొరకదు. అందుకే ఆనందో బ్రహ్మ అన్నారు. బ్రహ్మం ఆనంద స్వరూపం అన్నారు. త్రిగుణాతీతం ఈ బ్రహ్మస్వరూపం. త్రిమూర్త్యాతీత స్వరూపం, జగదాతీతం, లోకాతీతం, సర్వాతీతం. ఈ జ్యోతి స్వరూపం నువ్వు ఎప్పుడయ్యావో, ఓంకారం ఎప్పుడు తుచ్చల్లా వినసాగావో, ఆనందం ఎప్పుడు నీకు లోపల దొరబడి స్ఫురించిందో, దానిలో కూర్చునేటప్పటికీ నీ శరీరం ఆకాశానికి పెరిగిపోతుంది. ఇది నిజమా అని మీరు అనుకోవద్దు. చాలా అనుమానం వస్తే రావచ్చు కొంతమందికి. కానీ ఇది ఎంత నిజమో అని చెప్పాలంటే, ఎంత నిజం అని చెప్పడానికి నాకు నోరు లేదు. ఆకాశం వల్ల విరిగిపోతుంది. ఆకాశంలో సుఖం కనపడతాయి. సూర్యచంద్రులు నీకు నేత్రాలు అవుతారు.
పరబ్రహ్మానికి సూర్యచంద్రులు నేత్రాలంట. నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఈ జగత్తులో ఉండే గాలి అంతా అనేది అర్థం అనుభవం అవుతుంది. నువ్వు అటు ముక్కు ఒక 5 నిమిషాలు అలా ముక్కు పట్టుకుని అంటే జగత్తు మొత్తం అంత పొడిగా రాలిపోతుంది. అటువంటిది బ్రహ్మస్వరం. భూమి పాదాలు, ఆకాశం శిరస్సు, సముద్రాలు మంచినీళ్ళు దాటానికి అది ముంతలు. నీలో ఉండ వేడే ఉష్ణమే ఈ జగత్తులో ఉన్నది నిప్పంతా. అప్పుడు లోకాలు లేవు, మానవులు లేరు, దేవతలు లేరు, రాక్షసులు లేరు, పశుపక్షి మృగాదులు లేవు. సర్వం శూన్యం. ఇది సర్వం శూన్యమై నువ్వు ఒక శూన్యాన్ని చూస్తావు అక్కడ. అదే రమణ మహర్షిని ఒక శిష్యుడు అడిగాడు, స్వామి కొన్నాళ్ళు నేను దాన్ని చూడను నాకు ఒక శూన్యం కనపడింది, అప్పుడు ప్రాణభీతి కలిగి నేను భయపడ్డాను, ఎలా దాన్ని నేను తట్టుకోవాలా అని అడిగాడు. ఎందుకయ్యా భయం? శూన్యాన్ని చూస్తుంది ఎవరు? అక్కడుండి అక్కడ పోయావు. శూన్యాన్ని చూస్తుంది ఎవరు? నువ్వేక భయం నేనేం చేస్తుందని? శూన్యాన్ని చూస్తుంది నువ్వే. శూన్యాన్ని చూడగలిగినటువంటి శక్తి నీలో ఉంది. ఇక నీకు భయం ఎందుకు? అది నేనేం చేస్తుంది? పైన ఉండా శూన్యమే, కింద ఉండా శూన్యమే, ఎక్కడ ఉండా శూన్యమే, నీకు నువ్వుగానే ఉండవు అని చెప్పాను. అలానే శూన్యం కనపడుతుంది. ఇక అక్కడ జగత్తు లేవు. ఇక 7 14 లోకాలు లేవు, జీవులు లేవు. ఆ శూన్యంలో తను ఒక్కడే ఉన్నాడు. నేను ఒక్కడే, ఏం లేదు. పరబ్రహ్మ స్వరూపానికి బ్రహ్మానికి తను ఒక్కడే అవుతుంది. జగత్తు లేరు, మానవులు లేరు, ఎవరు లేరు, దేవతలు లేరు. అది ఎప్పుడు ఎట్లా ఉంది? ఎప్పుడు ఎల్లప్పుడూ ఎల్లకాలం సర్వకాలం, ఎంతకాలం అంతకాలం ఇంతకాలం అని చెప్పడానికి లేదు. ఈ జగత్తులు పోతుండొచ్చు, కలియుగం పోతే మళ్ళీ కృతయుగం వస్తుంది, తర్వాత దేశాయుగం వస్తుంది, తర్వాత ద్వాపరయుగం వస్తుంది, మళ్ళా కలియుగం వస్తుంది. ఇవి తిరిగిపోతానే ఉంటాయి బని చక్రాలు దగ్గర. బ్రహ్మం మటుకు తిరిగేది కదా, అక్కడే ఉంటుంది. మొత్తం అంతా జగత్తు అంతా నిడుకొని అలానే ఉంది. ఆనందో బ్రహ్మై అలా ఉంటుంది. ఇక్కడ శరీరం కాదు, ఇక జ్యోతి స్వరూపుడే, ఓంకార స్వరూపమే, ఆనందమైన. అక్కడ దాన్ని తప్పించుకొని అంటే అప్పుడేమవుతుంది? జీవన్ముక్తి పదం అవుతుంది. అది జీవుడు లేడు ఇక అక్కడ. జీవుడు చచ్చిపోతాడు. అసలు చాలా జీవుడే అన్నాడు. మాయ చేత ఉన్నది జీవుడే కానీ ఇది మాయబొమ్మ, ఇది తోలు బొమ్మ. మనం ఈ మాయ చేత జీవుళ్ళు నేను పురుషుడు, నేను స్త్రీలు, నా సంసారం, నా పిల్లలు, నా తల్లి తండ్రి, నా భార్య, నా బిడ్డలు, నాది ఏందో నీది. ఆఖరికి శరీరం కూడా నీది కాదు, మంది కాదు. శరీరం కూడా మంది కాదు అన్న సంగతి తెలిసి కూడా
బయట ఉన్న శరీరానికి బయట ఉన్నదాన్ని అంతా కావాలని పోవేసుకుంటాం. ఆడపోయి చూడాలి, ఏడపోయి చూడాలి, ఎక్కడికో పోయి చూడాలి, అది చూసి రావాలి, ఇది చూసి రావాలి, పరిగెత్తుంటాం. నీలో దేవుడిని ఎక్కడికి పెట్టుకొని నువ్వు పరిగెత్తేది ఎక్కడికి? అజ్ఞానమా, అమాయకమా? మరి ఆలోచించు. అప్పుడు జీవుడు లేడాడ. జీవుడు ఉంటే శరీరం కనపడేది తనకి. జీవుడు లేకపోయేటప్పుడు ఈ శరీరం కనపడాల. అప్పుడు గురువుని తలుచుకుంటాడు. అక్కడ శరీరం లేకుండా ఉండేటప్పుడు కొంచెం అక్కడ బిక్కు కలిగి గురువుని తలుచుకుంటాడు. గురువు వస్తాడు. వెంటనే ఏంది నాయన అంటాడు. స్వామి, నాకు శరీరం కనపడలేదా? సరే కళ్ళు మూసుకొని ఆయన అన్నాడు. కళ్ళు మూసుకొని శిష్యుడు కళ్ళు మూసుకుంటాడు. ఆ జ్యోతి స్వరూపంలోనే గురువుని ఎత్తి చేయగలుగుతాడు. అప్పుడు శరీరం దీన్ని మీకు ఉన్న శరీరం. అప్పుడు చెబుతాడు గురువు, నాయనా నువ్వు జీవాన్ముక్తిని పొందావు, అయిపోయింది నీ పనిగా, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఈ శరీరం నీ ప్రారంభం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది ఈ శరీరం. ఆ తర్వాత పడిపోతుంది. అప్పుడు దాకా దీంట్లో నీవు పరబ్రహ్మ స్వరూపుడు అయి ఉండు. రాముడు అయి కానీ, కృష్ణుడు అయి కానీ, ఈశ్వరుడు అయిన కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ, ఇంకే దేవుడైనా, ఇంకే దేవతలైనా నీకు కావాల్సిన దేవతగా మారి అక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఉండి అక్కడి నుంచి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ప్రేమతో, ఎంతో అంత ఆప్యాయతగా, ప్రేమగా వాళ్ళ దగ్గర తీసి శరణన్న వారిని మాత్రం తప్పకుండా వాళ్ళని కూడా ముక్తిని పొందించు. నువ్వు చేయాల్సిన పని, ఇక్కడ నుండి చేయాల్సిన పని అదే. దానికోసమే శరీరం ఉంటుంది. ప్రాణంతో ఉన్నంతకాలం అందుకొరకై ఉంటుంది శరీరం. లేకపోతే అప్పుడే వెళ్ళిపోయేవాడి. శరీరం వదిలిపెట్టి జ్యోతి స్వరూపం ఉండిపోయేవాడిగా. అట్లా కాదు. అట్లుంటే వాడు ముక్తి పొంది వెళ్ళిపోతుంటే వెనకూడ తెలుసుకునేది ఎట్లా? ఎక్కడో 100 కోటి పొగడు నన్ను బతికిచ్చి దేవుడా అంటూ వస్తాడు. వాడికి దారి చెప్పాలి కదా. వాడి చేత కొంత సాధన చేయించాలా, ధ్యానం చేయించాలా, యోగాలు చేయించాలా, పుణ్యకర్మలు ఎన్నో చేయించాలి వాడి చేత. భజనలు, పురాణాలు, సత్సంగాలు, శాస్త్రాలు, సాకార దేవుళ్ళు ఇదంతా చేయించుకుంటూ నిరాకారం చేసుకోవాలి. ఎంతమంది నేను అనుసరించారో వాళ్ళందరినీ నువ్వు దగ్గర తీసుకొని సాకార రూపంలో చేయాల్సిన పనులన్నీ చేపించి నిరాకారాన్ని తీసుకెట్టాడు. నిరాకారంలో తీసుకుపోయి వదిలిపెట్టాడు. ఆ పని చెయ్యి. నువ్వు చెప్పేది నీ దగ్గరకు వచ్చే ప్రజలకు నీతులు బోధిస్తూ, మంచిని చెప్తూ, పరమత్వాన్ని గురించి, సాకార రూపాన్ని గురించి, రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, పురాణాలు చదువుతూ, చెప్తూ, భగవద్గీతను చెప్తూ, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తూ, ఆ భగవద్గీత శక్తిని వాళ్ళకి వంటపట్టించు. ఆ శక్తిని కొంచెం గనక వంట పట్టించుకున్నారో, కొంచెంగా రుచి చూశారు అనుకో, ఆధ్యాత్మిక ఆనంద రుచిని, ఆధ్యాత్మిక ఆనంద ధామాన్ని కొండలుగా ఉంది అది.
కొట్టాల కొడాలిగా ఉంది దేశం అంతా. దాన్ని ఒక్కసారి కొత్త రాలికతో అట్లా తాకితే వాడికి అర్థమవుతుంది. కానీ వాడు వదిలిపెట్టాడు, సచ్చినా వదిలిపెడతాడు, చాలా నష్టాలుగా వదిలిపెడతాడు. ఇప్పుడు చూడండి, ఒక ఉపమానం, పెద్ద గడ్డు జీవం ఒకటి ఉంది, కాళ్ళు పట్టుకుంది గట్టితో సురుక్కు బంది. అలానే మన వెనకమాల దడుగు కానీ శనగమాల మన చేతికి దొరుకుతుంది, లాగుతావు, ఏది అది ఊడిపోతే లాగుతావు. లాగితే అది నోరు వదిలిపెట్టదే. ఎందుకని? ఆ నెత్తు రుచిని వదిలిపెట్టలేక ఆ నెత్తు ఆనందాన్ని అనుభవించటానికి ఎరగమాలి పీకుతున్నా పోతే పోయింది, దాని మట్టుకు పోతే పోయింది, నేను తాగుతుంటాను అంటాను. తలకాయ ఎరగమాలి దిగిపోయినా సగం మనం లాగితే ఈ మూతి గట్టెల్లో దాన్ని కలుసుకొని అవి మట్టుకు రావే, అది పోతే పోయిందిలే, నేను తాగుతానే ఉంటుంది అనుకుంటున్నాను. మరి గండు జీవంతా దాని బతుకెంతా రక్తాన్ని నాలెక్క అందిందంటే ఇకన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మనం లాగుతుంటే ఊడిపోయింది, వెనక వాళ్ళని అడుగుతానే సగాన్ని దిగిపోయింది. మరి అలాగా ఈ అమృతాన్ని పట్టాల కొండలుగా ఉన్నటువంటి అమృత కొండల్ని కొంచెం దగ్గరకు పోయి కరోనా నాకేవంటే ఇక్కడ వదిలిపెట్టాం. దేన్ని? ఆ అమృత భాండాగారాన్ని వదిలిపెట్టాం. అయితే ఎలా దొరుకుతుంది అది వదిలిపెట్టకపోతే? అంటే ఇదే ఆత్మచారం. సర్వాన్ని పక్కదిచ్చి కోరికలు కానీ, ఆశలు కానీ, గుణాలు కానీ, చెడ్డ గుణాలు కానీ, మంచి గుణాలు కానీ, ఏ అన్నా కానీ సర్వం పక్కకి నెట్టి దాన్ని చూడు, దాని రుచిని చూడు, ఆ రూపాన్ని చూడు, ఆ ఆనందాన్ని అనుభవించు. తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. ఇది చేసుకుంటూనే సంసారం చేసుకుంటుంటారు జీవనంతో. దీన్ని ఇలా సాధించుకుంటూనే ఉంటారు, సంసారం దీన్ని నడుపుకుంటూనే ఉంటారు. దాన్ని మళ్ళీ పోగొట్టడం. అట్లా చేస్తే ఇక నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడై, ఆనంద ధాముడవై, అమృత స్వరూపుడవై, ప్రకాశ స్వరూపుడవై, జగత్తుకే అండపిండ బ్రహ్మాండములకు అంతటికీ ప్రకాశవంతుడవై, అండపిండ బ్రహ్మాండముల అన్నింటికీ ఓంకార స్వరూపుడవై, ఈ అండపిండ బ్రహ్మాండముల అన్నింటికీ ఆనంద స్వరూపుడవై, లోకాలన్నిటికీ ప్రకాశాన్ని ఇస్తుంది నువ్వే. ఈ లోకంలో ఉన్న శబ్దం అంతా దివ్యే. ఈ లోకంలో సర్వజీవులు అనుభవించే ఆనందం అంతా నీదే. అది నీకు అనుభవం అవుతుంది. నా ప్రకాశమే జగత్తు ప్రకాశం అనేది ఇక అనుభవానికి వస్తుంది. నా శబ్దతే, నా శవంలో ఉన్న ఓంకార శబ్దతకి జగత్తు అంతటికి శబ్దమైంది. నాలో ఉన్న ఆనందమే జగత్తు అంతటికీ ఆనందమైంది, అమృతమైంది, ప్రేమస్వరూపమైంది. అందువల్ల మీరు దాన్ని మర్చిపోవద్దు. మీ జన్మను కలతీర్చుకోండి. ఎందుకు పాడు చేసుకుంటారు? దేశం అంతా పరిగెత్తారు, ఎక్కడెక్కడో పరిగెత్తారు, ఏదేదో కర్మలు చేస్తుంటారు. దైవత్వంగా ఏ కర్మలైనా చేయొచ్చు. దానాలు చేయొచ్చు, దాన ధర్మాలు విరివిగా తనకు ఉన్నంత దాంట్లో విరివిగా చేయొచ్చు, పూజలు చేయొచ్చు, అభిషేకాలు చేయొచ్చు దేవుడికి. ఈ సాకార రూపాన్ని ఇలా గెలుచుకొని వస్తే
ఇక్కడ ఈ సాకార రూపంలో ఏం చేయడానికి వీలుండదు. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఏం చెప్పేది అయిపోయింది శుభ్రంగా. అప్పుడు ఆ నిరాకారానికి వెళ్తాడు. కింద ఏమీ చేయకుండా నిరాకారానికి వెళ్ళలేడేవాడు. అయితే యాండో ఒకరు కోటి ఒక్కరు మాత్రం ఏమీ లేకుండా వచ్చి దూతారు. దేవుడు లేదు, దయ్యం లేదు, పూజ లేదు, నమస్కారం లేదు, వాళ్ళకి ఏమి అడగదు. వాళ్ళ ప్రారంభం పూర్వజన్మ సంస్కారాలు ముందరకు వచ్చిందంటే డాంబం చేసుకుని దీంట్లో పడేస్తున్నారు. అది అందరికి కుదురుతా, మన వల్ల కాదు. మనందరం ఇట్లా రావాల్సిందే చేసుకుంటూ. సరే, పొద్దుపోయింది కానీ ఓంకారం ధ్యానం చేసి అప్పుడు లైట్ అయ్యాను. సాక్షిభూతం ఆదితం త్రిగుణరహితం సత్పురం నమామి. హరి ఓం.